తన బిడ్డకి కడుపులో నొప్పిని తీసుకెళితే ఆపరేషన్ చేసి చంపేశారని ఓ తల్లి తీవ్ర ఆవేదనకు గురైన విషాద సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ హాస్పిటల్ ఎక్కడా, తన బిడ్డ ఎలా చనిపోయిందో, అందుకు కారకులెవరో, అసలేం జరిగిందో ఆ తల్లి మాటల్లో విందాం. హలో దీప్తి నర్స్, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలము, నెల్లూరు కనకమాల సెంటరు, బృందావనము, లోకనాథం, దీప్తి నరసింహం, లోకనాథం హాస్పిటల్. మా బిడ్డని హాస్పిటల్కి కడుపులో నొప్పని తీసుకెళ్తే వాడు అర్జెంటుగా ఆపరేషన్ చేస్తేనే బతకద్ది, లేకపోతే బతకదని చెప్పాడు. కానీ మేము మందులు రాసిమని మేము చెప్తే లేదు, అర్జెంటుగా చెయ్యాలన్న పాట భయపడి మేము ఆపరేషన్ శుక్రవారం జనవరి 3వ తేదీ అడ్మిట్ అయినాము. జనవరి 3వ తేదీ ఆపరేషన్ చేసేసాడు శుక్రవారం రోజు. శనివారం రోజు ఎక్కడిదెక్కడదని ఎమర్జెన్సీ అయిపోతే ఐబీపీ అయిపోతా ఉందని మేము చెప్తే వాడికి డాక్టర్కి వాడేమన్నానంటే అదేం కాదు అని ఎట్లే చెప్పేసి తర్వాత ఎమర్జెన్సీ అయిపోయి అక్కడే మా అమ్మాయి నురుగొచ్చేసి ముక్కలకు మత్తు పెట్టేసినాడు. కానీ వాడు ట్రీట్మెంటే తీవలేదు. వాడు గుండెల మీద కూర్చొని బాగా గద గుద్దినాడు నాయన. వాడు హాస్పిటల్కి దయచేసి ఎవరు పాబాకండి, వాడు నిలవన మనుషులను చంపేస్తున్నాడు. వాడుగా జన్మానికి పాబాకండి. ఇదిగో నేను అడ్రస్ పెడుతున్నాను, మా బిడ్డలకి చూసి మీరు దయచేసి వాడు హాస్పిటల్గా పోబాకండి బాబు. ఎవరు కూడా తల్లి లేని బిడ్డని అయితే చూసుకోవద్దు. వాడు పక్క ఇప్పటికి 23 చంపేస్తున్నాడంట వాడు. మేము కోర్టుకు పోయి కనుక్కుంటే మాకు 23 చంపేస్తున్నాడు అని వీటి మీద కేసు తీసుకుంటున్నారు. దయచేసి మీరైతే పోవద్దు. చిన్న బిడ్డ, 4 నెలలు బిడ్డ. మా అమ్మాయి 29 సంవత్సరాలు, మా పాపకి 20 ఉన్న. కానీ 1,80,000 రూపాయలు జీతం తీసే బిడ్డని నిలవన చంపేసేసాడు. కానీ మీరైతే పాబాకండి నాయన, మీరు తల్లి లేని బిడ్డని చేసుకోవద్దు. ఏ జబ్బుకి ఓడికాడిగా పాబాకండి. మీకు పుణ్యం ఉండి మీకు అందరికీ చెప్తుండా. ఇది ముగ్గురు షేర్ చేయండి ఈ వీడియోని, అందరికీ పోయేటట్టు చెయ్యండి నాయన. పుణ్యం ఉంటుంది నాయన. 4 నెలలు బిడ్డని నిలవన చంపేసాడు నాయన మా బిడ్డని. మీరేం చేసుకుంటారో తండ్రి, మీకు దయచేసి చెప్తున్నాను నాయన. వాడు హాస్పిటల్కి జన్మానికి పాబాకండి. ఆ మనిషి పేరు సుమతి. వాడు నిలవని అందరిని ఎట్లే చెప్పేది 1 లక్ష ఆపరేషన్కి అనేది. ఆపరేషన్ చేసిన పాట 2 లక్షలు బిరికేస్తాడు. మంగళసూత్రాలు అమ్మి కాడ వాడికి హాస్పిటల్కి పెడుతున్నారు. అట్లా ఎంతో మందిని చేస్తున్నాడు వాడు. 23 చంపేశాడంట. మీరు పాబాకండి, దయచేసి పాబాకండి నైనా. మీకు పుణ్యం ఉంటుంది. మాకు 4 నెలలు బిడ్డ, మా బిడ్డ 4వ నెల డెలివరీ 4వ నెల అని చెప్తే అదేమి కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఆపరేషన్కి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆపరేషన్ చేసేసాడు. ఇట్లా ఎంతో మందిని చేస్తున్నాడు. ఓడు హాస్పిటల్ చనిపోయిన వాళ్ళకల్లా 15 లక్షలు 10 లక్షలు ఇచ్చేసేది. మళ్ళీ 4వ రోజల్లా హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు. ఇట్లా మా బిడ్డ చనిపోయినప్పుడు కూడా వాడు హాస్పిటల్ మూసేసి వైజాగ్లో 4 రోజులు ఉన్నాడు. 4 రోజులుండి 5వ రోజు వచ్చి హాస్పిటల్ తీసుకున్నాడు. మళ్ళీ ఏమన్నానంటే నేను మీటింగ్లో పోయాను, ఏడపోయానని చెప్తున్నాడు. ఇదే ఫోటోలు మా చిన్న బిడ్డ వస్తున్నాయి, మా పాప వస్తున్నాయి. ఆ భార్య భర్త చూడండి ఎంత అందంగా ఉంటారు నాయన. అంత అందంగా ఉండేవాళ్ళు వాడు కళ్ళుళ్ళు కావాలని చేసేసినట్టున్నాడు నాయన మా బిడ్డని. ఆ భార్యాభర్త సాయి చూస్తే ఎంతో అందరు కడుపు మండిపోతుంది. ఆ బిడ్డ అడ్డా పెట్టుకుంటే అందరు రొమ్ములు తోడుకుంటున్నాడు నాయన పాలు తాగేదానికి. 4వ నెల నాయన. ఇప్పుడు దయచేసి తల్లి లేని బిడ్డల్ని ఎవరు చేసుకోవద్దు. ఓడి హాస్పిటల్గా పోవద్దు నాయన. మీకైతే చెప్తున్నాము, మాకు తెలిసినంత వరకు అయితే మాకు చెప్తున్నాం. మేము కేసు పెట్టాలని పోతే వాడు కప్పరాలు తిప్పోళ్ళని రవిడీల్ని పెట్టుకునేసి వాళ్ళు పాలిపోళ్ళని అందరినీ పెట్టుకునేసేసి వాడు కొట్టేదానికి పోలీసు వాళ్ళని కొనేసేసాడు. అందరినీ కొనేసి 4 రోజులు పెట్టుకొని ఇప్పుడు వాచ్మెన్ పెట్టుకొని దగలు పెట్టుకున్నాడు. ఓడి బిడ్డలకు ఎప్పుడునైనా గోరీ కట్టేది. డాక్టర్లు అనేవాడు దేవుడు అంటాడు. ఈడు శత్రువ డాక్టర్. ఈడు శత్రువ. ఓడు డాక్టర్ కాదు, శత్రువ ఓడు. Hi Lord, please subscribe to N3 TV.
జేవిఆర్ షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతిరోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1 చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. జేవిఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.